తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా 25వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును అని దేవుడు ఎంతో ఆదరణ కలిగించే మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవునియందు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మరణమును పునరుద్ధానము ద్వారా నశింపచేసి ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేసి శ్రమ నింద తొలగించి పరిపూర్ణ విమోచన ఆయన దయచేయను. దేవుడు మన ప్రతి బాష్ప బిందువులు అనగా నీ కన్నీరు తుడిచివేయబడాలంటే మొదటగా నీవు దేవునియందు దృష్టి ఉంచాలి, రెండవదిగా ఆయనకు ప్రార్థన చెయ్యాలి, మరి మూడవదిగా ఆయనను విస్తారంగా ప్రేమించాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, లోకంలో నీ కన్నీళ్లకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే నీవు దేవునియందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన సహాయము కోరుకొనుము. అప్పుడు ఆయన తప్పకుండా నీ కన్నీటికి కారణమైన ప్రతి సమస్యను తొలగించి నీకు ఆనందమును సంతోషమును అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవ, దయగల మా తండ్రి, గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు మీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మనకు నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేం చేయబోతున్న పనుల్లో రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగర్, బీపీ, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ సమస్త కీర్తి ఘనత మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప సదాకాలం మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.